లేదు. భారతీయ జనతా పార్టీ గతంలో చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా ఒకటే మాట, అప్పుడు ఇప్పుడు ఒకటే మాట, బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ తో ఎప్పుడు పొత్తు లేదు, పొత్తు ఉండదు. ఎమ్మెల్సీ కవిత సో ఇది ప్రధానంగా అంటే బయటకు రాకుండా ఉండేందుకే వీళ్ళు కలుస్తున్నారనేది ఒకటి ప్రధానమైన. సో దీన్ని మీరు ఎక్కిపోస్తారా? ఇది వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అబద్ధమేని చెప్తున్నా. వాళ్ళు చెప్తున్న మాటలో ఎలాంటి వాస్తవాలు లేవు. ఇప్పుడు ఆమె నిందితురాలుగా ఈరోజు నిందితురాలుగా ప్రకటించినారు. సో ఆ నిందితురాలకు వాళ్ళు ఏవైతే ఎంక్వైరీ వ్యవస్థలను ఈడీ కానీ సిబిఐ కానీ ఆ వ్యవస్థలు వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ యొక్క చట్టం ప్రకారం వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకుంటారు. ఖచ్చితంగా అవన్నీ నిజమని తెలియని రోజు ఆమె జైలుకు పోక తప్పదు. దానికి భారతీయ జనతా పార్టీ మీద నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు మేడిగడ్డ మీద కాళేశ్వరం మీద ఎన్నో విధాలుగా సిబిఐ ఎంక్వైరీ అని మాట్లాడిండ్రు. మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యింది కదా, సిబిఐ ఎంక్వైరీ అయ్యకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నాడు? ఒప్పందం వాళ్ళకుంది. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళిద్దరికి లోపాయికారి ఒప్పందంతో వ్యవహారం నడుస్తుంది. బీజేపీ యొక్క గెలుపును అడ్డుకోవాలనే ఆ ప్రచారాన్ని వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ప్రచారాన్ని తీసుకొచ్చింది. వాళ్ళిద్దరికి కూడా లోపాయికారి ఒప్పందం ఆ రెండు పార్టీలకు ఉంది. గతంలో కూడా మీరు చూసుకుంటే కలిసి పోటీ చేసిండ్రు, కలిసి అధికారం పంచుకున్నారు, కేంద్రంలో పంచుకున్నారు, రాష్ట్రంలో పంచుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పంచుకోలేదు కదా. సో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు కాళేశ్వరం విషయంలో సైలెంట్గా ఉన్నారు? ఎందుకు దాని మీద ఎవరెవరు ఏమేమి ఉందని చెప్పేసి ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ తనే కదా చేయించాలి. సిబిఐ ఎంక్వైరీ తను లేఖ రాస్తే అప్పుడు రాసినాను. మరి ఇప్పుడు చెప్పమనండి ఆ మాట. ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నాడు? చిత్తశుద్ధి వారికి లోపించింది, వాళ్ళకు లోపాయికారి ఒప్పందాలు వాళ్ళకైతున్నాయి. సో ఇవాళ వాళ్ళ గురువింద నీతి చెప్పినట్టు ఉంటుంది. చేస్తున్నదే వాళ్ళు, నిందనేమో ఇంకోరి మీద వేస్తారు. భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీతో పొత్తు లేదు. కవిత అరెస్టు విషయంలో ఏవైతే సిబిఐ కానీ ఈడీ కానీ వారి ఎంక్వైరీలో ఏది తేలితే దాని ప్రకారం చట్ట ప్రకారం వాళ్ళ చర్యలు ఆ రెండు సంస్థలు తీసుకుంటాయి. దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. సో ఇది ప్రారంభిస్తారని చెప్పేసి కిషన్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిరసన కార్యక్రమం. సో దాంట్లో మీకు మీ బీజేపీ పార్టీ ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఎట్లా? అధికారంలో గతంలో 10 ఏళ్ల కిందట ఎవరు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ మూత ఎప్పుడు పడింది? ఎవరి హయాంలో పడింది? వాళ్ళు ఉన్నప్పుడే కదా. మరి ఈరోజు ఇవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి, ఇప్పుడేదో కొత్తగా తెలంగాణ వచ్చింది, కొత్తగా కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం వచ్చింది, కొత్తగా ఇక్కడ అధికారంలోకి వచ్చినట్టుగా మాట్లాడితే ఇట్లా. అంతకుముందు ఆయన ఉన్న పార్టీలో టీడీపీ నాయకుడు ఉన్న పార్టీ అది ఉంది, ఆ తర్వాత కాంగ్రెస్ ఉంది. వారు ఇక్కడ కొత్తగా పాఠాలు చెప్పనీకి వస్తే ఎట్లా? రాహుల్ గాంధీ పార్లమెంట్లో దాని ప్రభావం రాష్ట్రంపై కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలకు ఏమన్నా పడే అవకాశాలు? ఆయన ప్రభావం ఏమీ ఉండదు. రాహుల్ గాంధీ గారి ప్రభావం ఎందుకు పడుతుంది ఇక్కడ? వాళ్ళ పార్టీ నుంచి ఎవరో ఒకరు పోటీ చేయాలా, పోటీ చేస్తారు. ఎవరు పోటీ చేస్తే ఎట్లుంటుందో ఆయన పోటీ చేస్తే కూడా అంతే ఉంటుంది. ఎక్కువేముంటుంది? మీరు చెప్తున్నట్టు బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయారని ప్రచారం ఎక్కువ జరుగుతుంది. సో దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. అది పచ్చి అబద్ధం. ఎలక్షన్లో పోటీ చేసి ప్రజలను మెప్పించే సత్తా లేనటువంటి సమయంలో మనం చూసిన వాళ్ళు చెప్పినటువంటి ప్రచారం ఏదుందో, దుష్ప్రచారం ఏదైతే చేసిండో బీఆర్ఎస్ బీజేపీ అనేటువంటి దుష్ప్రచారం, తప్పుడు ప్రచారం, అబద్ధ ప్రచారం ఏదైతే చేసిండ్రో మళ్ళీ ఇప్పుడు అదే ప్రచారంతో లబ్ధి పొందాలనేటటువంటి దురాశ, ఒక కుట్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఎన్నికల ముందు చేసిన ప్రచారాన్ని మళ్ళీ ఇప్పుడు అదే ప్రచారంతో నెగ్గాలంటే వాళ్ళు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ 6 గ్యారెంటీలు అని చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా ఉన్నప్పటికీ, తెలిసినప్పటికీ ఈ లక్షల కోట్ల అప్పులు చేసిందని ఎన్నికల్లో ప్రచార సమయంలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పులు పాపం ఇప్పుడే తెలిసినట్టు, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పుల గురించి ఇప్పుడే బయటపడ్డట్టు మాట్లాడుకుంటూ మరి రోజు దాని మీదనే మాట్లాడుతూ తాత్సారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ పథకాలు అమలు చేయడంలో. మరి ఈ యొక్క ఏవైతే వాళ్ళు 6 గ్యారెంటీలు ఉన్నావో 6 గ్యారెంటీల విషయంలో ఇప్పటిదాకా
ప్రతి ఒక్క మహిళకు 2,500 రూపాయలు నెల నెల ఇస్తామన్నారు. దాని విషయంలో ఏం మాట్లాడడం లేదు. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. దాని విషయంలో ఏం మాట్లాడడం లేదు. రైతులకు రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. దాని గురించి మాట్లాడడం లేదు. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. దాని గురించి మాట్లాడడం లేదు. ఈరోజు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తామని చెప్పినారు. కేవలం పత్రికలకే పరిమితం అవుతా ఉంది. ఈరోజు 500 రూపాయల సిలిండర్ ఇస్తామన్నారు. అది కూడా కేవలం పత్రికలపైన రాతలే చూసుకోవాల్సి వస్తూ ఉంది. ఇంప్లిమెంటేషన్లో మటుకది కేవలం పార్లమెంటు ఎన్నికలు ఉన్నటువంటి దృష్టిలోనే ఈ అంశాల మీద మాట్లాడుతూ రోజు ప్రజలను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసమే మళ్ళీ అదే పాట బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ఈ యొక్క పథకాల మీద రోజుకు ఒక పథకం బ్యానర్ ఐటెంలో ఇచ్చి ఏదో ఇప్పుడు అయిపోతుంది అప్పుడు అయిపోతున్నటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజలను మోసం చేయడం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ వల్ల చేస్తూ ఉంది. ఈరోజు నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఏం చెప్తున్నారు, వీళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రభుత్వం రావాలా, రాహుల్ గాంధీ 17 సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్తున్నారు. అది పశ్చాబద్ధమైనటువంటి సంగతి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదా? తెలంగాణలో 17 సీట్లు వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారా? ఐఎన్డీ అలయన్స్లోనే రాహుల్ గాంధీ గారిని ఇప్పటిదాకా ప్రధానమంత్రిగా ఎవరు ఒప్పుకోనే లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటే అంటే కేవలం ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే ఈ 6 గ్యారెంటీలు అమలు కావు, మేము చేయలేమని చెప్తారు రేపొద్దున. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చేది ఖాయం. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి జరిగేది ఖాయం. ముఖ్యమంత్రి గారు పోయి కలిసి వచ్చిండ్రు, ఉప ముఖ్యమంత్రి గారు పోయి కలిసి వచ్చిండ్రు, కలిసి వచ్చి ఈ రాష్ట్రానికి సహాయం చేయమని అడిగి వచ్చిండ్రు. ప్రధానమంత్రి గారు సానుకూలంగా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా పార్టీలకు అతీతంగా ఆ రాష్ట్రాల అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున ఈ దేశం అభివృద్ధి లక్ష్యంగా వారు పనిచేస్తూ ఉన్నారు.